శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా గాఢమైన మార్పుల కాలంగా మారబోతోంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా గ్రహస్థితులు అనేవి ఈ రాశి వ్యక్తులకు కుజుడు, శని, గురువు కలిసి మీ జీవితంలో ఒక కీలకమైన మలుపును తీసుకురాబోతూ ఉన్నారు. ఈ మార్పు సాధారణం కాదు. ఇది మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, మీ సంబంధాలు, మీ ఆర్థిక పరిస్థితి వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసే మార్పు ఉండబోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గనుక ఈ మార్పుకు కారణమయ్యేటటువంటి పేరు ఎన్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతోంది. మీరిప్పుడు వినే సాధారణ జీవితం కానే కాదు. ఇది ఒక సంకేతం. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. నమ్మిన వాళ్ళ చేత మోసపోయి ఉండవచ్చు. చేసిన కష్టానికి ఫలితం అనేది రాకుండా నిరాశ చెందిన మార్పులు కూడా ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అస్థిరత ఇవన్నీ కూడా మీకు లోపల నుంచి బలహీనతను చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కాలచక్రం పూర్తిగా తిరుగుతోంది. ఈ మార్పు ప్రారంభం ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రవేశంతోనే అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు సహజంగా లోతుగా ఆలోచించే స్వభావం కలవాళ్ళు. బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల చాలా భావోద్వేగాలతో ఉంటారు. ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకుంటే వారికి అన్నీ ఇస్తారు. కానీ అదే సమయంలో మోసం జరిగితే తీవ్రంగా బాధపడతారు. ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే ఈ కొత్త వ్యక్తి మీకు మళ్ళీ నమ్మకం నేర్పించే వ్యక్తిగా మారుతారనే చెప్పుకోవాలి. ఉద్యోగం మరియు కెరియర్లో భారీ టర్నింగ్ పాయింట్గా చూస్తారు. ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి ఇది ఒక్క పెద్ద బ్రేక్ అవ్వబోతోంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రాక విసుగొచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా మీకు గొప్ప అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. ఆ వ్యక్తి మీకు సరైన దారి చూపించవచ్చు, రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదా మీరు కనిపించని అవకాశాన్ని చూపించవచ్చు. ఒక్క పరిచయం మీ కెరియర్ను పూర్తిగా మార్చే అవకాశం అయితే తప్పకుండా ఉండోందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఉద్యోగంలో ఎవరైనా ఉన్నవారికి కూడా ప్రమోషన్, కొత్తగా బాధ్యతలు లేదా మంచి స్థాయి మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఇదే కావచ్చు. వ్యాపారస్తులకు ఆశ్చర్యకరమైన ఎదుగుదల. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఇది బంగారు దశగా ప్రారంభం కాబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. నష్టాల్లో ఉన్నవారు లాభాల వైపు మల్లుతారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి భాగస్వామిగా, పెట్టుబడిదారులుగా లేదా మార్గదర్శిగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ వ్యక్తి మీకు వ్యాపారానికి కొత్త దిశ ఇస్తారు. మీరు ఊహించని అవకాశాలు తెరుస్తారు. ఒక చిన్న పరిచయం పెద్ద విజయానికి కారణం కాబోతోంది. చాలా మంది వృశ్చిక రాశి వారు ఈ కాలంలో జీవితాన్ని మార్చే స్థాయి లాభాలను పొందే అవకాశం కూడా లేకపోలేదు. ప్రేమలో గాఢమైన అనుబంధం అనేది ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా ఈ సూచనలు చాలా శక్తివంతమైంది. ఇంకా పెళ్లి కాని వృశ్చిక రాశి వారికి ఎన్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి ప్రేమగా మారవచ్చు. మొదట స్నేహంగా మొదలై క్రమంగా గాఢమైన బంధంగా మారే అవకాశము ఉంది. ఈ వ్యక్తి మీ లోతైన భావాలను అర్థం చేసుకుంటారు. మీరు చెప్పకపోయినా మీ మనస్సును గ్రహించే వ్యక్తిగా ఉంటారు. గతంలో ప్రేమలో మోసపోయిన వారికి ఇది మళ్ళీ ప్రేమపై నమ్మకం కలిగించే పరిచయం కాబోతోంది. వివాహయోగం కూడా బలపడబోతోందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల అంగీకారంతోనూ మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంటోంది. వివాహితుల జీవితంలోనూ పునరుద్ధరణ. ఇప్పటికే వివాహితులైన వృశ్చిక రాశి వారికి ఈ కాలం ఒక పునరుద్ధరణ దశగా మారబోతోంది. చాలా కాలంగా ఉన్న విభేదాలు తగ్గుతాయి అనే చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలోనూ మళ్ళీ ప్రేమ, అర్థం చేసుకోవడం పెరుగుతాయి.
ఎన్ అక్షరంతో ఉన్న బంధువు లేదా స్నేహితుడు మీ కుటుంబ సభ్యులకు పరిష్కారం చూపవచ్చు. ఇంట్లో శాంతి నెలకొంటోంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధము బలపడుతోంది. ఆర్థికంగా కూడా అద్భుతమైన మార్పులు చూస్తారు. గతంలో డబ్బుల విషయంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. సంపాదించిన నిలవకపోవడం, అప్పులు పెరగడం, అనవసర ఖర్చులు పెరగడం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతోంది. ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా డబ్బు వచ్చే మార్గం తెరుచుకుంటోంది. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడి లేదా సరైన ఆహారం రూపంలో మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు. అప్పుల నుంచి మీరు బయటపడే అవకాశము ఉండొచ్చు. మీరు ఎన్నాళ్లుగానో కోరుకుంటున్న స్థిరత్వం ఇప్పుడు మీకు చేరువ అవ్వబోతూ ఉంది. మానసికంగా లోతైన మార్పులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి మానసిక శాంతి ముఖ్యమైంది. కొంతకాలంగా మీరు అంతర్గత చాలా బాధను అనుభవించి ఉండవచ్చు. ఇప్పుడు ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ మీలో నమ్మకాన్ని, శాంతిని తీసుకువస్తారు. మీరు మళ్ళీ జీవితం మీద విశ్వాసం పెంచుకుంటారు. మీరు ఒంటరిగా లేరని తెలుసుకుంటారు. మీలో ఉన్న భయం, అనుమానం, నిరాశ మెల్లగా తగ్గిపోతాయి. రహస్య అవకాశాలు మీకు మాత్రమే. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఒక ప్రత్యేకత అనేదే ఉంటోంది. వారు కనిపించని అవకాశాలను గుర్తు తెస్తారు. ఇప్పుడు అదే లక్షణం మీకు ఉపయోగపడబోతూ ఉంది. ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఇతరులు చూడని అవకాశాలను చూపవచ్చు. ఇది ఒక గుప్త మార్గం లాంటిది. అందరికీ కనిపించదు, కానీ మీరు ఉపయోగించుకుంటే జీవితం అనేది మార్చగలరు. విదేశీ యోగం కూడా బలంగానే మారబోతోంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ పరిచయం విదేశీ ప్రయాణం, విదేశీ ఉద్యోగం లేదా కొత్త నగరానికి మారే అవకాశం తీసుకురావచ్చు. ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి విదేశాలలో ఉండే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి ద్వారా మీకు జీవితంలో పెద్ద మార్పు సంభవించవచ్చు. కానీ జాగ్రత్త తప్పనిసరి. మీరు సహజంగా అనుమానం కలిగిన రాశి. ఇది కొన్నిసార్లు మంచిదే. కొత్త వ్యక్తిని వెంటనే నమ్మకండి. వారి ఉద్దేశం, ప్రవర్తన గమనించండి. నిజాయితీ ఉన్నవారిని మాత్రమే దగ్గరకు తీసుకోండి. కానీ ఒకసారి నిజమైన వ్యక్తి అని తెలిసిన తర్వాత ఆ బంధాన్ని గౌరవించాలి. వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు. ఈ శుభ ఫలితాలు మరింత బలపడాలి అంటే ప్రతి సోమవారం శివుడిని అభిషేకం చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. సాయంత్రం దీపం వెలిగించండి. కోపాన్ని నియంత్రించుకోవాలి. రహస్యాలను అనవసరంగా అవసరం లేనప్పుడు బయట పెట్టవద్దు. పెద్దల ఆశీర్వాదము తీసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఇది ఒక సాధారణ సమయం కాదు. ఇది పునర్జన్మ లాంటి కాలం. గత బాధలు, కష్టాలు, మోసాలు ఇవన్నీ కూడా ముగిసే దశలో ఉన్నాయి. ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో మీ జీవితం కొత్త దిశలోకి వెళ్తోంది. కాబట్టి వచ్చే రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే కొత్త పరిచయాలను గమనించండి. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఇది ఒక సాధారణమైన సమయం కాదు. ఇది పునర్జన్మ లాంటి కాలం. గత బాధలు, కష్టాలు, మోసాలు ఇవన్నీ కూడా ముగిసే దశలో ఉన్నాయి. ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో మీ జీవితం కొత్త దిశలోకి వెళ్తోంది. కాబట్టి వచ్చే రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే కొత్త పరిచయాలను గమనించాలి. ముఖ్యంగా ఎన్ అక్షరంతో ఉన్న పేరు వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మార్చే వ్యక్తి కావచ్చు.